హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్విల్లు. ఈ సౌండ్ వింటుంటేనే ఆటోమేటిక్గా ఆకలేసేస్తుందండి. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ కాకుండా ఇంట్లో సింపుల్గా చేసుకునే చిల్లీ మష్రూమ్ ఫ్రై క్రిస్పీగా రావాలంటే సీక్రెట్ మసాలాస్ అంటూ ఏముండవండి. రైట్ టైమింగ్కి వేసుకోవాలి, కరెక్ట్గా వేయించుకోవాలన్నమాట. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే చిల్లీ మష్రూమ్ ఫ్రైని ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూసేద్దాము. ముందుగా ఒక బాక్సు మష్రూమ్స్ని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కాస్తంత పసుపు, కొద్దిగా కారం వేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం మసాలా వేసుకొని ఆ తర్వాత 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని కాస్తంత కసూరి మేతి తీసుకొని కొద్దిగా క్రష్ చేసి వేసుకోవాలి. దీనివల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది బాగా యాడ్ అవుతుందన్నమాట. ఇది పిండి కలుపుకోవడానికి కాస్తంత నీళ్లు చిలకరించుకొని కలుపుకోవడం వల్ల పిండి ఈ మష్రూమ్స్కి బాగా కోట్ అవుతుందండి. ఈ విధంగా కోట్ చేసుకున్నాక మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వగానే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మష్రూమ్స్ వేసుకోవాలి. ఇందులో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మష్రూమ్స్ వేసినప్పుడు కాస్తంత డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇవి వేయించుకొని అన్ని పక్కన పెట్టుకున్నాక ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్నాక మనం వేయించుకున్న మష్రూమ్ ముక్కలన్నింటిని కూడా వేసేసుకొని రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమోటా సాసు, కొద్దిగా సోయా సాస్ కూడా వేసుకొని మనం 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ వాటర్ను కూడా యాడ్ చేసేసుకొని మనం వేయించుకున్న కరకరలాడే జీడిపప్పు కూడా వేసుకొని కలిపేసి తింటే ఉంటుంది. అబ్బా అద్భుతంగా ఉంటుంది. దీనికి ఏది సాటి లేదండి. ఇది దాల్ రెసిపీస్కి, రసంకి పక్కన సైడ్ డిష్గా చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు మష్రూమ్స్ తినడానికి ఇష్టపడరు కదా. మష్రూమ్స్లో మంచి పోషక విలువలు ఉండడం వలన ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇది మంచి పౌష్టికాహారం. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే లోపల ఈ రెసిపీ చేసి పెడితే లొట్టలు వేసుకొని తినేస్తారండి. అలాగే మంచింగ్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ చిల్లీ మష్రూమ్ అనేది. హెల్దీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.